హలో ఎవ్రీవన్. ఈరోజు నేను నా వీడియోలో మటర్ అలానే పొటాటో మసాలా కర్రీ చెప్తాను ఎలానో. మనము ఈ మటర్ అనేది పచ్చి బఠానీ బయట కొనుక్కుంటే 10 రూపీస్ ప్యాకెట్స్లో అయితే అమ్ముతున్నారు. కానీ ఆ బఠానీ మనం వాటర్లో వేయగానే గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుంది. కంప్లీట్గా సింథటిక్స్ అలానే కలర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మనం అలా వాడుకునే బదులు ఇలా బీన్స్ని అయితే కొనుక్కొని కర్రీ చేసుకుంటే అయితే చాలా కొంచెం హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఆ బీన్స్ ఉడకపెట్టినప్పుడు అస్సలు గ్రీన్ కలర్ వాటర్ అయితే రాలేదు. సో ఇంకా ప్రాసెస్ చెప్పేస్తాను. దీనికి ఫస్ట్ నేనైతే 2 ఆనియన్స్ అలానే 2 పచ్చిమిర్చి చాప్ చేసుకున్నాను, అలానే ఒక టమాటో కూడా. చాలామందికి ఆనియన్స్ మనం గ్రైండ్ చేసినప్పుడు ఒక పచ్చి ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అయితే నచ్చదు. సో చాలామంది గ్రైండ్ చేయకుండానే ఎక్కువ ఆయిల్ వేసి ఆయిల్ అయితే ఆనియన్స్ ఫ్రై చేస్తారు. కానీ మనం ఆనియన్స్ని చాలా బాగా రెడ్ కలర్ కాదు, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసి మనం కనుక గ్రైండ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, ఎలాంటి పచ్చి వాసన అనేది రాదు. మసాలా కర్రీ కూడా బాగుంటుంది. ఇది ఒక మెయిన్ టిప్. ఎవరైనా ఇలా గ్రైండ్ చేసి మసాలా కర్రీ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీరైతే ఫ్రై చేయాలి, అప్పుడే గ్రైండ్ చేయండి. ఇంకా నేనైతే కంప్లీట్గా అవి ఫ్రై చేసుకునే లోపు ఫస్ట్ నేను జార్లోకి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చిని అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలా మొత్తం ఆనియన్స్ కనుక ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అదే ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవే అండి చిన్న చిన్న టిప్స్ కనుక మనం ఫాలో అయితే ఖచ్చితంగా కర్రీ అనేది సూపర్ ఉంటుంది. ఇంకా కంప్లీట్ ప్రాసెస్ని మీరైతే వీడియోలో ఈ కుకింగ్ వీడియో చూసేలోపు మనమైతే బోర్ కొట్టకుండా ఒక స్టోరీ చెప్పేసుకుందాం. ఒకానొక ఊరిలో ఒక నది దగ్గర ఒక పెద్ద చెట్టు ఉండేదంట. ఆ చెట్టు మీద చాలా పక్షులు అయితే గూళ్ళు కట్టుకుని చాలా హ్యాపీగా ఉండేవంట. అది ఎంత పెద్ద చెట్టు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని రకాల పక్షులు, చాలా పక్షులు కూడా అదే చెట్టు మీద నివాసం ఉండేవంట. అయితే ఒకరోజు అనుకోకుండా చాలా పెద్ద వర్షం అయితే వచ్చిందంట. చాలా పెద్ద వర్షము గాలి రావడం వల్ల ఆ చెట్టు మీద ఉన్న పక్షులన్నీ చాలా భయపడ్డాయంట. ఎందుకంటే అవి కట్టుకున్న గూళ్ళు అనేవి ఎక్కడ చెదిరిపోతాయో అని. కానీ ఆ పక్షులన్నిట్లో ఒక చిన్న పక్షి అయితే ఉండేదంట. ఆ పక్షి అన్నిటికంటే ఒక మంచి గూడుని ఏర్పాటు చేసుకుంది. తన గూడు చూసి తను ఎప్పుడు మురిసిపోతూ ఉండేదంట. నేను మంచి గూడు చేసుకున్నాను, అందరికంటే మంచి ఇల్లు కట్టుకున్నాను అన్నట్టుగా ఎప్పుడు గర్వంగా కూడా ఉండేదంట. చాలా గర్వంగా పొగరుగా కూడా మాట్లాడేదంట అన్ని పక్షులతో. అయితే ఆ వర్షం అనేది ఒకరోజు ఆగకుండా అలా కంటిన్యూస్గా పడుతూనే ఉందంట. అలా వర్షం వస్తున్నప్పుడు మిగిలిన పక్షులు కూడా చాలా భయపడ్డాయి. ఇంకా ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నప్పుడు అడవిలో ఉన్న పక్షులతో సహా అవి కూడా భయపడి ఆ వర్షానికి ఆ చెట్టు కిందకైతే వచ్చేసాయంట ఆశ్రయం కోసం. అన్ని రకాల జంతువులు ఆ చెట్టు కిందే ఉన్నాయి. అయితే ఆ జంతువులతో పాటు ఒక కోతి కూడా అదే చెట్టు కింద ఆశ్రయానికి అయితే వచ్చిందంట. ఇంకా చెట్టు మీద ఉన్న పక్షులు కింద జంతువుల్ని చూస్తూ ఉన్నాయంట. అందులో చిన్న పక్షి అని చెప్పాను కదా ఇందాక, ఒక మంచి గూడుని ఏర్పాటు చేసుకుందని. ఆ పక్షి అయితే ఒక కోతి దగ్గరికి వచ్చి, కోతి చూసావా నా గూడు ఎంత బాగా కట్టుకున్నానో, నేను ఇంత చిన్న వయసులోనే ఒక మంచి గూడు కట్టుకున్నాను, అందుకే వర్షం వచ్చినా సరే నేనేం తడవలేదు, నువ్వు చూడు ఎలా తడిచిపోయావో, వచ్చి చెట్టు దగ్గర కూర్చున్నావు, ఎందుకు నువ్వు ఆడతా పాడతా కాకుండా టైం వేస్ట్ చేయకుండా నువ్వు కూడా ఒక మంచి గూడు కట్టుకోవచ్చు కదా నాకులాగా అని చెప్పి సలహా ఇస్తూ ఉందంట. అప్పటికే కోతి మొత్తం తడిచిపోయి బాధగా దిగులుగా చెట్టు కింద ఆశ్రయానికి అయితే వచ్చింది. ఇంకా ఈ పక్షి అడగకుండానే ఉచిత సలహాలు అయితే ఇస్తుంది. ఇంకా అది విన్న కోతికి చాలా కోపం వస్తుందంట. అప్పటికీ ఓపికతో ఆ సలహా వింటూనే ఉందంట. అయితే పక్షి కోతి ఎక్స్ప్రెషన్ కూడా పట్టించుకోకుండా, కోతి ఫీలింగ్స్ పట్టించుకోకుండా అలానే ఇస్తూ ఉందంట ఉచిత సలహాలు. ఇంకా కోతి కోపం వచ్చి ఎక్కడో ఎందుకు ఈ చెట్టు మీదే గూడు కట్టుకుంటాను, నా ఆశ్రయాన్ని నేను చేసుకుంటాను అని చెప్పేసి ఎగిరి ఆ పక్షి ఆల్రెడీ కట్టుకున్న గూడును అయితే మొత్తం చెరిపేసి పడేసిందంట. అయితే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనం ఎవ్వరూ అడగకుండా ఉచిత సలహాలు అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళకి ఏం చేయాలో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. మనం వెళ్ళి అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తే చివరికి మన మీదకే వస్తుంది. కాబట్టి ఎవరి జీవితంలో మనం వేలు పెట్టకుండా మన జీవితాన్ని మనం సంతోషంగా చూసుకుంటే ఎప్పటికీ హ్యాపీగా ఉంటాము. అలానే పక్కన వాళ్ళు సలహా అడిగినప్పుడే ఇస్తే మన సలహాకి ఒక వాల్యూ కూడా ఉంటుంది. సో ఈ కథలో నీదేంటంటే మనం ఉచిత సలహాలు ఇవ్వకూడదు. ఇంకా ఈ కర్రీ ప్రాసెస్ చూస్తారు కదా, నేను ఈ కర్రీలో వైట్ రైస్ కాకుండా ఫ్లేవర్డ్ రైస్ అయితే చేశాను. ఫ్లేవర్డ్ రైస్కి నేనైతే ఆనియన్స్ టొమాటోస్ ఏం యూజ్ చేయలేదు, అలానే ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. మొత్తం గీలోనే ఆ స్పైసెస్ అనేవి ఫ్రై చేసి ఆల్రెడీ నేను కర్రీ కోసం ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో కూడా వేసి జస్ట్ ఫ్రై అయితే చేశాను. నేను కొంచెం డైట్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నేను ఆయిల్ అయితే ఎక్కువ వేయాలి, అలానే గీ కూడా ఎక్కువ వేయాలి. మీకు కావాలంటే కొంచెం గీ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను ఓన్లీ గీలో ఆ స్పైసెస్ ఫ్రై చేసి ఇంకా ఆల్రెడీ నానబెట్టేసుకున్న రైస్ని అయితే నేను వేసేసాను.
ఆ తర్వాత దానికి సరిపడా వాటర్ పోసాను. ఈ రైస్ ఎలా ఉంటుందంటే మొత్తము అంతా అయిపోయాక లైట్‌గా మనకి పలావ్ టేస్ట్ వచ్చి మంచి ఘీ ఫ్లేవర్ అయితే ఉంటుంది. అలా స్పైసీగా ఉన్న మసాలా కర్రీని ఇలా కొంచెం చప్పగా ఉన్న ఘీ ఫ్లేవర్‌తో ఉన్న రైస్‌లో కలుపుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీలో ఇప్పటివరకు ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుందంటారు. ప్రతిసారి పలావు, బిర్యానీ కాకుండా ఇంట్లో ఇలా ఆనియన్స్, టమాటాస్ ఏం లేకపోయినా సరే ఒక మంచి ఫ్లేవర్డ్ రైస్ అయితే మనం చేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్డ్ రైస్‌లోకి ఏదైనా బాగుంటుంది. ఒక ఆమ్లెట్ అయినా లేకపోతే బాయిల్ చేసుకున్న ఎగ్ అయినా ఏ మసాలా కర్రీ అయినా సెట్ అయిపోతుంది. అంత బాగుంటుంది. సో, మీరు కూడా ఈ ప్రాసెస్ నచ్చి ఈజీ అనిపిస్తే ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సో, ఫైనల్‌గా కంప్లీట్‌గా నా మీల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. మంచి మసాలా కర్రీ, ఫ్లేవర్డ్ రైస్. నేను చేసిన కర్రీ అలానే ఫ్లేవర్డ్ రైస్ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ప్రీవియస్ వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.